అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కులపతి గారు చెప్పినటువంటి ఇంకొక సందేశం చెప్పుకుందాం. చేత వ్రాసుకొని చెప్తాను నేను. దేవుడు కనిపించడం లేదని మానవుడు దేవుడు కనిపించడం లేదని మానవుడు జీవుడంటూ వేరే లేడని దేవుడు అనుకుంటూ ఉంటారు. కానీ జీవుడు దేవుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. జీవుడు దేవుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ముందు ఇది కొంచెం అర్థం కావాలి అంటే దేవుడన్నా జీవుడన్నా ఆ తేడా కొంచెం తెలుసుకోవాలి మనం. మీరు చూడండి, ఈ సృష్టికి మూలమైనటువంటి మూలాత్మే సృష్టికర్త అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. ఆయనే భగవంతుడని, ఆయన్నే అల్లా అని ముస్లింలు, తండ్రి అని క్రిస్టియన్లు పిలుచుకుంటూ ఉంటారు. ఆయన నుంచి ఒక చిన్న భాగం, అంశ ఉద్భవిస్తుంది. ఈ సృష్టి క్రమం కొనసాగడానికి అలా ఉద్భవించినటువంటి అంశ చిన్న భాగం దాన్ని అంశాత్మ అంటారు. అంశాత్మ అంటారు. ఈ అంశాత్మని అంశాత్మకి ఒక లక్ష్యం నిర్దేశించి ఒక శరీరంలో ప్రవేశపెడుతుంది. ఆ మూలాత్మ, ఆ భగవంతుడు, ఆ దేవుడు అలా ప్రవేశపెట్టబడిన ఈ అంశాత్మ శరీరంలోకి ప్రవేశించగానే ఆ శరీరంలో ఉన్నటువంటి అంశాత్మని జీవుడు అంటారు.
అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ భగవంతుడు అంటే ఆ దేవుడి నుంచి విడివడినటువంటి విడివడి జీవుడిగా అయినటువంటి ఈ జీవుడు, ఆ దేవుడు మామూలుగా ఇద్దరు ఒకటే. ఆయనలో భాగం అంతే. సముద్రంలో ఒక గ్లాసు నీరు పక్కకి తీస్తే 2 ఒకటే. దానికి ఏ లక్షణాలు, ఏ గుణాలు ఏముంటాయో సముద్రం నీరుకి, అయ్యే ఈ గ్లాస్ నీటిలో కూడా ఉంటాయి. చేత 2 ఒకటే. కానీ ఈ అంశాత్మని శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల ఈ విషయం అంశాత్మ అంటే ఆ జీవుడు. ఆ జీవుడికి తెలీదు. మానవ శరీరంలో ప్రవేశపెట్టబడితే మానవుడు. జంతు శరీరంలో ప్రవేశపెడితే జంతువు. అలా. తెలీదు వాడికి. మానవుడయ్యాక శరీరం ఉంటుంది. శరీరం కనిపిస్తుంది. వాడేమంటాడంటే, నాకు దేవుడు కనిపించట్లేదు అంటాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉంటాడు. అందరూ నమ్ముతారు. ఎందుచేతంటే సృష్టిలో జరిగేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ పరిణామాలు, పనులు ఇయన్నీ చూస్తూ ఉంటే, ఈ ఎవడి వల్ల సాధ్యం కాదు. ఆ దేవుడి వల్లే ఇయన్నీ సాధ్యం అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకో నమ్మకం ఏంటంటే, మనం మానవులం అని అనుకుంటూ, కనిపించే శరీరమే నేననుకుంటూ, మానవులకి సహజంగా కష్టాలొస్తాయి. ఆ కష్టాలు పోవాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పి పూర్వం నుంచి ఆచారంగా వచ్చే పద్ధతుల్లో ఎవరికి నచ్చింది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు ఎక్కడుంటాడో మానవుడికి అర్థం కాదు. తెలీదు. ఇంచేత ఈ మానవులు ఏం చేస్తారంటే, కనిపించని దేవుడి గురించి ఆయన్ని చూడాలనే కాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాడు. ఎన్నో ప్రదేశాలు వెళ్తాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా కనిపించడు. ఏమో దేవుడు కనిపించట్లేదు ఎన్ని చేసినా. కానీ దేవుణ్ణి దర్శించాలని, చూడాలని కాంక్ష ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా.
అలా తిరుగుతూనే ఉంటాడు. పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. కాశీ, జెరూసలేము, మక్కా అంటూ ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఎన్నో చేస్తాడు. కానీ దేవుడు కనిపించడు. కొంతమంది సందేహం కూడా వస్తుంది. అసలు దేవుడు అనేవాడే లేడంటారు కొంతమంది. వాళ్ళని నాస్తికులని అంటాం మనం. కానీ కులపతి గారు ఏమంటారంటే దేవుడు ఎప్పుడూ ఉంటాడు. లేకపోవడం కాదు అని చెప్తారు. ఆయన తెలుసుకునే మార్గం వీడికి తెలియక అలా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి తెలుసు. ఈ జీవుడు వేరు, నేను వేరు కాదు. ఇద్దరూ ఒకటే అనే విషయం ఆయనకి తెలుసు. కానీ జీవుడికే దేవుడి గురించి తెలియదు. ఆ జీవుడికే సందేహం. అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు? ఏంటి? ఇవన్నీ. కానీ దేవుడికి అన్నీ తెలుసు. నేను వేరు కాదు. ఆ జీవుడు వేరు కాదు అన్న విషయం ఆయనకు తెలుసు. అది తెలుసుకోవడమే ఆ జీవుడికి ఇవ్వబడినటువంటి లక్ష్యం. తెలుసుకోవడానికి ఎన్ని తిప్పలు పడతాడో, ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉంటాడో, నానా బాధలు పడుతూ ఉంటాడు. సృష్టి ధర్మాలు తెలుసుకోడు. సృష్టి సిద్ధాంతాలు మీద అవగాహన ఉండదు. చేత సృష్టి సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతం గురించి కూడా అవగాహన లేక తన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు కర్మలు చేసి ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి కష్టాలు పడుతూ ఉంటాడు. చాలా ఏమయంలో ఉంటాడు. కానీ ఇవన్నీ దేవుడికి తెలుసు. ఈ జీవుడు అందరూ వేరు వేరు అనుకుంటాడు. కానీ ఆ దేవుడు అంతా ఒకటే, అంతా నేనే అన్నది ఆయనకి తెలుస్తుంది. తెలియకపోవడం ఏంటి? ఆయనలోంచి వచ్చిన వాడే కదా.
కానీ నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తుందంటే, ఈ జీవుడే అంటే ఈ మానవుడే ఘోరమైన పాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు, ఘోరమైనటువంటి హింసలు చేస్తూ ఉంటారు. ఎంత దారుణాతి దారుణంగా హింసలు చేస్తూ ఉంటారంటే, అది మాంసం తినే వాళ్ళకి కూడా ఆ పని చూస్తే చూడలేరు. కళ్ళు తిప్పేసుకుంటారు. నేను ఈ యూట్యూబ్‌లో ఉన్నటువంటి ఈ జంతువుల్ని చంపే ప్రక్రియ, ఆ ఇండస్ట్రీస్‌లో జరిగింది వీడియో పెడుతూ ఉంటారు. ఆ ఎద్దుల్ని కుర్బానీ అంటారు. ఒంటెల్ని ఎంత దారుణంగా చంపుతారో అది. గిలగిలా కొట్టుకున్నా సరే. ఆ కోళ్ళని దాన్ని పీక్ కోసేసి ఒక డబ్బాలో పడేస్తారు. కొట్టుకొని ఒక 10 నిమిషాలకు, పావుగంటకో, అరగంటకు చస్తది. దాన్ని ఈకలు పీకేసి, ముక్కలు చేసి తింటూ ఉంటారు. అది అనుభవించే బాధ వీళ్ళకి పట్టదు. కానీ ఇది చూస్తే కనుక మాంసం తినేవాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూడలేరు. అలవాటైపోయిన వాళ్ళు తప్ప. ఇలాంటి దారుణమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంత చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అనే ఆలోచన వస్తూ ఉంటుంది నాకు మధ్య మధ్య. ఎందుకు వాళ్ళని కనికరిస్తాడు? ఎందుకు వాళ్ళ మీద ఆయన చర్య తీసుకోడు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. అంత దారుణం చేసిన వాడికి అంత కఠినంగా శిక్ష పడాలి కదా! వాడు చేసేదేంటో వాడికి తెలియాలి కదా! అని అనిపించేది. కానీ మళ్ళా ఆలోచిస్తే ఎందుకు అంత కఠినంగా వ్యవహరించడు? అంటే వాడు మటుకు ఎవరు? వాడు ఆయనలో భాగమేగా. భాగమేంటి? ఆయనేగా. ఆయన శిక్ష ఏసుకుంటాడా? దయాదాక్షిణ్యం లేకుండా కష్టాలు పెడతాడా? పెట్టడు. తను తాను శిక్షించుకుంటాడా? మిమ్మల్ని మీరేమన్నా శిక్షించుకుంటారా? ఆయన్నే శిక్షించుకుంటాడా? అంచేత ఈ జీవుడికి ఇవి తెలుసుకునే, తన తప్పులు తెలుసుకునే అవకాశం ఇవ్వడమే కాదు, అటువంటి ఏర్పాట్లు గూడా ఈ సృష్టిలో ఉన్నాయి. మీకు అందుకే మీరు గమనించండి. కర్మ చేసిన వెంటనే శిక్ష పడదు. అంటే పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. ఎవడైనా సరే చేస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు చేసినా ఏం శిక్ష పడదు.
ఆ పాపం పండితేనే, అది పరాకాష్ఠకి వెళ్తేనే ఆ శిక్ష పడుతుంది. ఇది నిజంగా భగవంతుడు కల్పించినటువంటి వెసులుబాటు. ఎందుకు? వాడెవడో కాదు తానే కాబట్టి. అయితే వెంటనే పడిపోవాలి శిక్ష. అంతేకాదు, ఇంకోటి కూడా గమనించాను నేను. ఎవ్వరికైనా ఎంత ఘోరాతి ఘోరమైన పాపాలు చేసిన వాడైనా, మీరు కనుక గమనించినట్లయితే అనుభవించగలిగినటువంటి శిక్షలే పడతాయి. అనుభవించలేని శిక్షలు పడవు. కొంచెం ఆలోచించండి. వాటిని హింసిస్తున్నప్పుడు అవి భరించలేదా? అవి తట్టుకోలేదా? నువ్వు చేసేటువంటి హింస ఏం చేసే ఏం చేయగలవు? తాళ్లతో కట్టేసి దారుణంగా వాటిని హింసిస్తూ ఉంటే, ఒక్క నోరు లేని అమాయక జీవిని 10 మంది కలిసి చంపుతూ ఉంటే ఏం చేయగలదు? భరిస్తుందే. భరించలేని విధంగా దాన్ని ఇచ్చేశారు. మరి ఈ జీవుడికి భరించగలిగే శిక్షే పడింది కానీ, తన తప్పు తెలుసుకోవడానికి, తన్ను తాను సరిచేసుకోవడానికి, తాను చేసే తప్పని తెలుసుకోవడానికి, ఎవరిని హింసిస్తున్నాడో, ఎవరిని బాధిస్తున్నాడో, వాళ్ళు తాను ఒకటే అనే సంగతి తెలుసుకోవడానికి భరించగలిగే శిక్షే వేస్తున్నాడు. ఎందుకు? ఆయన తాను ఒకటే కాబట్టి. ఇలా ఎన్నో విషయాల్లో నేను ఈ రాజకీయాల్లో కూడా గమనించాను. ఇన్ని ఘోరాలు చేస్తున్నా వీడికి ఎప్పుడు శిక్ష పడుతుంది అని చెప్పి అనుకునేవాడిని. ఇంకోటి కూడా అనుకునేవాడిని. వీళ్ళ పాపం పండేదాకా ఉంటాడు, పాపం పండితే పోతాడు. మొన్న ఎలక్షన్లో కూడా అనుకున్నాను. పైన గమనించేవాడు ఉన్నాడు. మనం ఏమీ తెలియదని మనం అనుకుంటే కాదు. కానీ అందరూ దుష్టులు ఆయనే, రాక్షసులు ఆయనే, శాడిస్టులు ఆయనే, అంతా ఆయనే. కానీ మనసు యొక్క ప్రభావం వల్ల ఈ జీవుడు నేను వేరు అనుకుంటాడు. దేవుడు కనిపించట్లేదు అనుకుంటాడు. కానీ ఇలా కొన్ని జన్మలు తీసుకున్న త- తర్వాత మెల్లిమెల్లిగా సద్గురువుల ద్వారా జ్ఞానం పెంచుకుని ఈ జీవుడు తెలుసుకుంటాడు. నేను వేరు,
దేవుడు వేరు కాదు, నేనే ఆ దేవుణ్ణి అని తెలుసుకుంటాడు. ఇప్పుడు మనమంతా కూడా ఆ స్థాయికి వచ్చిన వాళ్ళమే. నేనే కాదు, అందరూ ఆ దేవుళ్ళమే, ఆ దేవునిలోని అంశలమే అని చెప్పి తెలుసుకుంటాడు. ఒక బంగారాన్ని ఎన్నో రకాల వస్తువులుగా తయారు చేస్తారు. వాటి ఆకారాలు తేడా ఉంటాయి, వాటి పేర్లు తేడా ఉంటాయి, వాటి ప్రయోజనాలు తేడా ఉంటాయి. కానీ అన్నీ బంగారమే, కరిగిస్తే బంగారం. అలాగే ఎన్నో రూపాలు ఉంటాయి, స్త్రీ పురుష రూపాలు. వాటి ఆకారాలు తేడాగా ఉంటాయి, కానీ అన్నీ ఆయనే. వస్త్రాలు వేరేగా ఉంటాయి, పేర్లు వేరేగా ఉంటాయి, కానీ అన్నీ ప్రత్తే, దూదే. కొండలు వేరేగా ఉంటాయి, పేర్లు వేరే ఉంటాయి, పనులు వేరే ఉంటాయి, అన్నీ మట్టే. ఈ విషయం సద్గురువు లభించాక, ఆ జ్ఞానం పొందుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అంచేత దేవుడు ఉండకపోవడం కాదు, జీవుడు ఉండకపోవడం కాదు. ఈ సృష్టి కొనసాగినంత కాలం ఇద్దరూ అలా ఉంటూనే ఉంటారు. ఆ సద్గురు ద్వారా ఇలాంటి సాధన, శ్వాస మీద ధ్యాస లభించిన తర్వాత దాన్ని తీవ్రాతి తీవ్రంగా ఆచరించి ఆ జీవుడు ఈ సృష్టి రహస్యాలన్నీ తెలుసుకుంటాడు, తన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు. ఏయైతే అంతకుముందు సందేహాలుగా ఉండిపోయినాయో అవన్నీ నివృత్తి అవుతాయి. దేవుడు దేవుడు అని ఎతుకుతున్నాను, దేవుడు లేడు లేడు అంటున్నాను. ఇంతకీ ఆ దేవుడు ఎవరో కాదు, నేనే ఆ దేవుడిని అన్న సంగతి తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అని ఆశ్చర్యపోతాడు. అదే చెప్తున్నాడు ఈ సందేశం ద్వారా సద్గురు కులపతి గారు. ఈ సృష్టి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వేరు వేరు అనుకుంటూ వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కక్షలు, ఇటువంటివన్నీ పెంచుకోకూడదు. నువ్వు తెలుసుకుంటే నీకంటా వేరుగా ఎవరు లేరు. నువ్వు చివరికి తెలుసుకోవాల్సింది అదే. వాడు నా చెప్పు చేతల్లో ఉండాలి.
నా మాటలే వాళ్ళు వినాలి. ఎవరు నువ్వు? వాళ్ళెవరు? నువ్వెవరు? ఒకటే అయినప్పుడు నువ్వు వాళ్ళని తిడితే నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే. వాళ్ళని అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. వాళ్ళని నష్టపరిస్తే నిన్ను నువ్వు నష్టపరుచుకున్నట్టే. లేదు అంటే ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నావనే లెక్క. ఈ మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి రాని వాళ్ళు అలాంటివి చెయ్యొచ్చు. చేస్తారు, వాళ్ళకి సహజం, అది తెలియదు కాబట్టి. ఇన్ని తెలుసుకుంటూ ఆ రకమైన ప్రవర్తన మనందరిలో ఉంటే ఇంకా మనం ఎంతో ఎదగాలి. వచ్చినా కూడా ఎదగాలని చెప్పి తెలుసుకోండి. ఈ సృష్టి రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో వాడు అదృష్టవంతుడు. వాడికి ఇంకా జన్మలు కూడా ఉండవు. చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి థ్యాంక్ యూ.